Glory to God in the highest. Hallelujah. ఉన్నతమైనటువంటి స్థలంలో నివసించే దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. Yeshua HaMashiach, his name is Emmanuel. అంటే ఏంటి తెలుసా? యేషువా హమషియా అని ఎప్పుడు అంటుంటారు కదా, దాని అర్థం ఏంటి తెలుసా? ఇమ్మాన్యుయల్. He's always with us. మనతో ఉన్నాడు ఆయన. Amen. Amen. I know you are enjoying the Grace series Revelation. గ్రేస్ సిరీస్ రెవల్యూషన్స్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని నేను And you నమ్ముతున్నాను. are waiting for this time to hear the word of God. దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు వెయిట్ చేస్తున్నారు. This is only 10 minutes small video message. 10 నిమిషాలు మాత్రమే ఉంది, చూడండి. Hallelujah. Hallelujah. And today's powerful topic is ఈ రోజు శక్తివంతమైనటువంటి టాపిక్ ఏంటంటే Son power is greater than sin power. కుమారుని యొక్క శక్తి పాపపు శక్తి కంటే గొప్పది. Yes, the Son power is greater than the sin power. సన్ అంటే కుమారుని యొక్క శక్తి, సిన్ పాపపు శక్తి కంటే గొప్పది. And this is part 149. 149వ విభాగం. Many of our Christian circle, we give a lot of people, the preachers preach on, we got to confess sins, we got to confess sins about from 1 John 1:9, and preachers make that quotation very much in every churches. 1 John 1:9 గురించి ఎక్కువ చెప్తుంటారు ప్రీచర్స్ అందరూ. But when we become a believers, మనం ఎప్పుడైతే విశ్వాసాలుగా మారతామో, the confession is not about sin confession, but we got to have the son confession. అంటే మనం ఎప్పుడైతే యేసుని నమ్మినప్పుడు పాపపు ఒప్పుకోలు కాదు కానీ యేసు ప్రభును ఒప్పుకోవాలి మనం. Even to receive salvation, మీరు ఆలోచించండి, రక్షణను మనం పొందుకోవాలంటే it doesn't come by confessing your sins. ఏదో నేను అది చేస్తే, ఈ పాపం చేస్తే, ఆ పాపం చేస్తే ఇచ్చేసాయి అనేది కాదు రక్షణ. It's by confessing who Jesus Christ is. అంటే రక్షణ పొందడం అంటే యేసు ప్రభుని ఒప్పుకోవటం, నా జీవితంలో ఆయన చేసి ఫినిష్ చేసినటువంటి ఆ కార్యమును ఎస్ అని ఒప్పుకోవటం. అది మనం ఆయనను ఒప్పుకోవాలా, పాపాన్ని ఒప్పుకోవడం కాదు. Amen. Paul says it very clearly in Romans 10:9. రోమా 10:9లో పౌలు చాలా క్లియర్ గా చెప్పాడు, that if we confess with our mouth Jesus Christ is Lord and believe in our heart that God raised him from the dead, you shall be saved. బాగా వినండి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. Hallelujah. Did you see what kind of confession is needed for a sinner to go to heaven? అంటే ఒక పాపి పరలోకానికి వెళ్ళాలంటే ఎటువంటి ఒప్పుకోలు అవసరం అండి? It is not the confession of sins that can take the sinner to heaven. నిన్న మొన్న అప్పుడు అది చేసిన, ఇది చేసిన, అది చేసిన అని నీ పాపములు ఒప్పుకోవడం కాదు, దానిని బట్టి కాదు. It is a confession of the Son of God. ఆ దేవుని కుమారుడు నీ పాపముల నిమిత్తం ఏది ఫినిష్ చేశాడు అనే దానిని నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నీకు రక్షణ. Hallelujah. Hallelujah. That is how the eternal life is given. అట్లా మనము ఇటర్నల్ లైఫ్ లోకి వెళ్తాం. Amen. Amen. Because the Son power is greater than the sin power. అంటే అర్థం ఏంటి? కుమారుడు దిగి వచ్చి మరణించి తిరిగి లేసేటువంటి ఈ శక్తి పాపపు శక్తి కంటే గొప్ప శక్తి అది. When the unbeliever takes the name of Jesus in his lips, ఎప్పుడైతే ఒక అవిశ్వాసి యేసు అని నోటితో పలికినాడో, every sin in his life, the sin power breaks. తన లోపటున్న పాపపు శక్తి ముళ్ళు విరిగిపోతది. His destination is unlocked. ఆ పాపపు ప్రభుత్వమే ఊడిపోతది. His location, his destiny is changed from hellfire to heaven. యేసు అనే ఒక్క పదం కండి నరకం నుండి పరలోకానికి దాటి పడతారు. Hallelujah. What did the angel Gabriel tell to Joseph? You shall call his name Jesus and he will save you from the sins. చూడండి, యోసేపు దగ్గరికి మరి దేవదూత వచ్చి ఏమని చెప్పింది? యేసు అనేటువంటి పేరు పెడతావు నీకు ఇప్పుడు మరియకు పుట్టే కుమారుడికి, అతడు పాపములను తీసివేస్తాడు అన్నది. Hallelujah. That powerful name was given to Joseph. యోసేపుకు ఆ నామం ఇవ్వబడింది. That powerful name was given to the whole world. లోకానికి ఈ నామం ఇవ్వబడింది. It is not the confession of the sins that will take us to heaven, but it is a confession of the Son that will take us to heaven. యేసు ప్రభు వచ్చినప్పుడు పాపములను తీసివేయను కనుక యేసు ప్రభును ఒప్పుకోవడం ఇంపార్టెంట్ గానీ నీవు చేసిన పాపమును ఒప్పుకోవడం అనేది కాదు అక్కడ. Hallelujah. And even when the sinner becomes a believer, ఎప్పుడైతే ఒక సిన్నర్, ఒక పాపి యేసు ప్రభుని నమ్ముకొని విశ్వాసిగా మారతాడు, when the pastor is giving the communion, ఆ యొక్క బల్లారాధన ఇచ్చేటప్పుడు he will always put sin consciousness in their hearts. అప్పుడు ఏం చెప్తారు తెలుసా? పాపాలు ఒప్పుకోండి అని పాపం గురించినటువంటి మరలా స్పృహ తీసుకొస్తారు. But Jesus Christ never said remember your sins, he said remember me. అందుకే అక్కడ ఏమన్నది తెలుసా? మీరు ఈ యొక్క రొట్టెని తీసుకొని దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఉంది కానీ ఇది తీసుకున్నప్పుడల్లా నీ పాపను ఫస్ట్ జ్ఞాపకం చేసుకొని తొలగించుకొని లేదు కదా. ఎందుకు మరలా పాప స్మృతి తీసుకొస్తారు అక్కడ? Hallelujah.
they quote from 1 John verse 1 verse 9. 1 John verse 1:9. If you confess, then we are righteous. If you don't confess, then we are unrighteous. మనము ఒప్పుకుంటేనే నీతిమంతులం చూడు, ఒప్పుకోకుంటే మాత్రం నీతిమంతులం కాదు. That means one day you are righteous and another you are unrighteous. One day you are righteous, another you are unrighteous. Your identification change. The believer get confused. Who am I? చూడండి, ఒకసారి ఒప్పుకొని అమ్మా ఆమె పాపి అయిపోయినాం, అమ్మ ఇప్పుడు నీతిమంతుడైనాం, ఇప్పుడు పాపి అయినా, ఇప్పుడు నీతిమంతుడు, అంత కన్ఫ్యూజ్ అవుతలేదు అక్కడ. 1 John 1:9 is not for believers. 1 John 1:9 అనేది ఇక్కడ బిలీవర్స్ కొరకు కాదు. It is not for God's people. అది దేవుని ప్రజల కొరకు కాదు. Because God's people, once they are righteous forever. ఎప్పుడైతే యేసును వాళ్ళ జీవితంలో ఒప్పుకుంటారో, నీతి, దేవుని నీతి అనేది గిఫ్ట్ గా ఇవ్వబడింది కనుక ఫర్ ఎవర్ వాళ్ళు నీతిమంతులు ఫ్రీగా. Hallelujah. Hallelujah. So Apostle John writes chapter 1 for unbelievers. That message is for unbelievers. మీరు అపోస్తలుడైనటువంటి జాన్ ఎవరికి రాస్తున్నాడండి? మొదటి అధ్యాయము అది అవిశ్వాసులకు రాస్తున్నాడు. Chapter 2 onwards he writes to God's people. రెండవ అధ్యాయం నుండి నమ్ముకున్న వాళ్ళకు రాస్తున్నాడు. He writes to the believers. విశ్వాసులకు రాస్తున్నాడు. That's why he mentions my beloved little children. అందుకనే నా ప్రియమైన బిడ్డలారా అని రాస్తున్నాడు అక్కడ. Hallelujah. So 1 John 1:9 is not for believers. 1 John 1:9 అది బిలీవర్స్ కొరకు కాదు. No, believers when they sin, they become unrighteous. When they confess, again they become righteous. Again they do sin, they become unrighteous. It's not like that. చూడండి, వాళ్ళు పాపం చేస్తే అపవిత్రులు అయిపోతారు, మరలా నీతిమంతులుగా, మరలా మంచి చేస్తే అంటే మరలా క్రియల మీద ఆధారపడేది కాదు అది. So what does that show? అంటే దాని అర్థం ఏంటి? That means you are telling that Christ's sacrifice is not a permanent sacrifice. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు పర్మనెంట్ గా ఫినిష్ అయ్యింది అని ఏదైతే చెప్పినాడో అది ఫినిష్ అవ్వలేదని నువ్వు చెప్తున్నట్టు. That means Adam's sin, what Adam did was more powerful than what Jesus Christ did. అంటే దాని అర్థం ఏంటి? Yeah. ఆదాం చేసిన పాపము యేసు ప్రభు చేసిన త్యాగం కంటే చాలా పెద్దది అని నువ్వు చెప్తున్నట్టు. You are magnifying what Adam did and you are throwing Jesus Christ, what he did, you are throwing in the garbage. అంటే ఆదాం చేసిన పాపము అది ఎంతో పవర్ఫుల్ అన్నట్టుగా దాన్ని పెద్ద మ్యాగ్నిఫై చేస్తూ యేసు ప్రభు చేసిన త్యాగాన్ని చాలా తక్కువ చేస్తున్నాం. Remember when the prodigal son came, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు what kind of confession he had, the list he had in his hand. తన చేతిలో ఎటువంటి కన్ఫెషన్స్ ఉన్నాయి? Oh, I will go to the Father, I'll confess my sin, I have sinned against heaven, I have sinned against my God, my Father, I'll go, I'm not worthy. These are the things we wanted to confess. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు, నేను పరలోకానికి విరోధంగా పాపం చేసిన, నా తండ్రికి విరోధంగా పాపం చేసిన, నా తండ్రికి కొడుకు అనిపించుకున్న ముఖం లేదు నాకు, కనుక నేను నీ దాసులో ఒక దాసుడుగా ఉంటానని నేను చెప్పుకుంటాను, నేను పాపిని అనుకుంటా పోయినాడు. Did you tell me, did the Father accept his sin confession? చూడండి, ఆయన చెప్తుంటే ఏమేం చెప్తున్నావు చెప్పు వింటాను అన్నాడా వాళ్ళ తండ్రి? Come on, kneel down and you began to cry. Very good. ఇంకేమేం చేసినావు చెప్పరా, ఇంకేమేం చేసావు చెప్పరా. Was he very happy about that? అట్లా అడుక్కుంటా వాడు చెప్తుంటే సంతోషపడ్డా? The Bible says the father didn't even pay attention. అసలు అక్కడ బైబిల్ గ్రంథంలో ఏముందంటే అసలు ఆయన ఏదో చెప్తుంటే వినను కూడా వినలేదంట తండ్రి. Hallelujah. God is not interested in the sin confession. చూడండి, ఆ కొడుకు అవన్నీ చెప్తుంటే వినలేదు. He is only happy with the son confession. ఆయన సిన్ కన్ఫెషన్ వినలేదు కానీ కుమారుడు వచ్చినాడు అనేటువంటి ఆనందంలోనే తండ్రి ఉన్నాడు. When you accept Jesus, Father is happy. నువ్వు క్రీస్తు దగ్గరకు వస్తగానే తండ్రి ముద్దు పెట్టుకుంటాడు అంతే. When you accept the Christ righteousness, Father is happy. నువ్వు తండ్రి మంచోడు, నా తండ్రి దగ్గరికి వెళ్తానా అనుకున్న రోజు తండ్రి హ్యాపీ అవుతాడు. When you accept the sacrifice Jesus did, his son did, then Father is happy. చూడండి, యేసు ప్రభు చేసిన త్యాగాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో తండ్రి హ్యాపీ. When you say I am the righteousness of God in Christ, then Father is very happy. ఎప్పుడైతే నువ్వు లేవగా యేసు ప్రభు రక్తం బట్టి నేను దేవుని నీతి అయి ఉన్నాను అని అంటే అప్పుడు దేవుడు ఆనందపడతాడు. When you say I am holy in Jesus, Father is happy. నేను ఉచితముగా ఆయన చేసిన దాన్ని బట్టి నేను పరిశుద్ధుడను అంటే దేవుడు. When you say I am a champion, I am a more than a conqueror, Father is happy. నేను ఛాంపియన్, నేను మోర్ దెన్ కాంకరర్ అంటే హ్యాపీ అవుతాడు తండ్రి. I am blessed with the blessings of Abraham, Father is happy. నేను అబ్రహాం ఆశీర్వాదాలతో ఆశీర్వదించబడి ఉన్నాను అని నువ్వు నోటితో ఒప్పుకున్నావు. I have right standing, I have peace with God Almighty, Father is happy. నేను సర్వశక్తిగా దేవునితోనే సమాధానం కలిగి ఉన్నా, నేను కరెక్ట్ గా నీతిమంతుడిగా నిలబెట్టాడు అంటే ఆయన సంతోషం. I am anointed with the Holy Spirit anointing, Father is happy. నేను అనాయింటెడ్ పర్సన్, పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించాడు అన్నప్పుడు తండ్రి ఆనందపడతాడు. I am a new creation, old is passed away, all things become new, Father is happy. ఎప్పుడైతే నేను నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించినాయి, ఇదిగో సమస్తం క్రొత్తవైనాయి అన్నప్పుడు దేవుడు. When you say Christ in me is the hope of glory,
Father God is so happy. ఎప్పుడైతే క్రీస్తు నాలో Wow. ఉన్నాడో, అది హోప్ ఆఫ్ గ్లోరీ అన్నప్పుడు క్రీస్తు ఆనందపడతాడు. I can do all things through Christ who strengthened me. Father is happy. నేను సమస్తం చేయగలుగుతాను అన్నప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు It is not sin confession, it is son confession. సన్ కన్ఫెషన్. Son power is greater than sin power. చూడండి, పాపపు శక్తి కంటే కుమారుని శక్తి అంటే దైవ కుమారుని శక్తి Yes. గొప్పది. Keep speaking the word of God. దయచేసి దేవుని వాక్యాన్ని పలుకుతూ Keep ఉండండి. speaking what Christ has accomplished. క్రీస్తు ఏది ముగించాడో దాని గురించి And see పలకండి. how the manifestations and the demonstrations will take place. ఏ విధంగా అక్కడ మేనిఫెస్టేషన్ అవుతుందో చూడండి. Hallelujah. Hallelujah. Shall we pray? ప్రార్థిద్దాం. Father, we thank you for teaching and revealing the blessed truths from the word of God. ప్రభా, దేవుని వాక్యం నుండి మాకు బోధిస్తూ ప్రత్యక్షతలు బయలుపరుస్తున్నందుకు వందనాలు. Yes, son power is truly, truly greater than any sin power in this world. దైవ కుమారుని యొక్క శక్తి ముందర ఏ పాపపు శక్తి నిలవలేదు. And today we pray for all the viewers. ప్రభా, ఈ రోజు మేము ప్రేయర్ చేస్తున్నాం. God is breaking the chain. Somebody is a chain smoker. God is setting you free from that addiction. మరి యొక్క చైన్ స్మోకర్ అడిక్షన్ Hallelujah. దేవుడు నిన్ను విడుదలిస్తున్నాడు. Somebody you are having in your family, your son or someone, you are in drugs addiction. God is breaking that drug addiction. డ్రగ్ అడిక్షన్ నుండి దేవుడు ఒక Yes. విడుదల చేస్తున్నాడు. There is one person you are addicted to pornography. The Lord is setting you free right now. పోర్నోగ్రఫీకి నువ్వు అలవాటు పడ్డావు, దేవుడు నీకు విడుదలిస్తున్నాడు. Whatever it is, ఏదైనా పర్వాలేదు, every guilt is being removed. ప్రతి గిల్టీ విడవబడుతుంది. And God says you are the righteousness of God in You are the Christ. righteousness of God అని చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. Lord, we speak tremendous blessings upon every viewers. ప్రభా, ప్రతి ఒక్కరి మీద ట్రెమెండస్ బ్లెస్సింగ్స్ Let all the churches in the worldwide, they rise up in the new covenant truths. నూతన నిబంధన గ్రంథం యొక్క ట్రూత్స్ లో ప్రతి ఒక్కరు నిలవబడుదురు గాక. Let them rise up in the grace of God. దేవుని కృపలో నిలబడుదురు గాక. Let the hyper grace revelation come to them. ప్రభా, హైపర్ గ్రేస్ అనేటువంటి ఈ ప్రత్యక్షత వారికి Thank you, వచ్చింది. the miracles and healings happening right now. ప్రభా, మిరకల్స్ హీలింగ్స్ జరుగుతున్నందుకు వందనాలు. Somebody with a skin condition, the Lord is healing you. స్కిన్ కండిషన్ నుండి దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. Somebody with a migraine headache, the Lord is setting you free. హెడేక్ నుండి, మైగ్రేన్ హెడేక్ నుండి దేవుడు కాపాడుతున్నాడు. Somebody with a joint knee problem, the Lord is setting you free. జాయింట్ నీ ప్రాబ్లం నుండి దేవుడు విడుదల ఇస్తున్నాడు. Somebody's doctor report, the Lord is changing. డాక్టర్ రిపోర్ట్స్ ను మారుస్తున్నాడు. Korabakataraba. Receive whatever you need. నీకేం కావాలో అది పొందుకో. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. We know something God has done for you. ఏదో దేవుడు చేశాడో మాకు తెలుసు. Write to us and share. దయచేసి రాయండి, షేర్ చేయండి, And share this word with someone. ఇతరులతో పంచుకోండి. And tomorrow again we'll see you. రేపు మరలా చూస్తాం. God bless you. దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్. నమ్ముతా యేసును, నమ్ముతా యేసును, నిత్యము నే నమ్ముతాను యేసు మాటను. నమ్ముతా యేసును, నమ్ముతా యేసును, నిత్యము నే నమ్ముతాను యేసు మాటను.